హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బనానా చిప్స్ అండి. బనానా పచ్చి అరటికాయ ఉంటుంది కదా, కూర అరటికాయ, దాంతో ఈ రకంగా చిప్స్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా అంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు అరటికాయలను బాగా పచ్చిగా ఉన్న అరటికాయలను తీసుకోవాలి. లేతగా మరీ ముదురుగా కొంచెం పండినట్టుంటే బాగోదండి. ఇలా పచ్చిగా ఉన్న అరటికాయని తీసుకొని అటు ఇటు కొనలు కట్ చేసేసుకొని ఇలా పీలర్తో కాకుండా చాక్తో కట్ చేసుకోవాలంటే కొంచెం లోతుగా మనకి కస లేకుండా పీస్ అంతా కూడా పోయి ఒక్క అరటికాయ మాత్రమే మిగులుతుంది. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అరటికాయలు మొత్తము. మనకు ఆ గ్రీన్ కలర్ లేయర్ అనేది మాత్రం కనపడకూడదు, అంతవరకు మళ్ళీ ఒక రౌండ్ కట్ చేసుకోవాలి. చిన్న సైజు అరటికాయ ఎందుకన్నానంటే చాలా లేతగా ఉంటాయి ఇవి, పసరుగా ఉంటుంది కదా, అలా వస్తుంది. తర్వాత లేదు మనకి అనుకుంటే ఇలా కట్ చేసి రెండు వైపులా కూడా ట్రై చేయొచ్చండి. చూడండి ఇట్లాగా. ఇదైతే ఇంకా ఈజీ అండి. నేను రెండు మెథడ్లో చూపించాను. మీకు ఏది నచ్చితే అట్లా తీసుకోవచ్చు. ఇదైతే కనుక మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో ఒక స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్తో థిక్గా కలుపుకోవాలండి. నేను ఎందుకో చెప్తాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలండి. కాగిన తర్వాత ఆయిల్ సిమ్లో పెట్టుకొని చూడండి, క్యారెట్ తురిమే దాంట్లో ఇలా స్లైసర్ ఉంటుంది కదా, ఆ స్లైసర్ని ఇలా కడాయి మీద పెట్టుకొని తురిమేసుకోవాలి. జస్ట్ బనానాని ఇలా పట్టుకొని తురుముకుంటే ఆ తురిమిన ముక్కలన్నీ కూడా డైరెక్ట్గా ఆయిల్లో పడిపోతే మనకు ఒకదానికొకటి అంటుకోవు. ఇలా డ్యాన్స్ చేస్తూ కరకరలాడుతూ ఫ్రై అవుతాయండి. చూసారా, ఇట్లాగా. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. బనానా ముక్కలన్నీ వేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పసుపుని ఒక స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తాం కదా అని భయపడాల్సిన పని లేదు. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనకి పసుపు మిశ్రమం వేస్తే మొత్తం అంతా కూడా ముక్కలకి ఫ్లేవర్ పడుతుంది. చూసారుగా, ఇలా ముక్కలన్నీ కూడా బాగా గోల్డెన్ క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్గా అరటికాయని ఫ్రై చేసుకున్నాం కదా, అందువల్ల మనకి కొంచెం ఇట్లా ఉంటాయి. ఇప్పుడు అరటికాయ ముక్కల మిశ్రమాన్ని అంతటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఈ రేంజ్లో వేగితే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన అరటికాయని కూడా మనము ఇదే స్టైల్లో స్టవ్ చిన్న మంట పెట్టుకొని కట్ చేసేసుకుందాము. లేయర్స్ మనం మామూలుగా కట్ చేసామనుకోండి ఒకటికొకటి అంటుకుపోతాయి. ఇలా అయితే డైరెక్ట్గా కడాయి మీద వేస్తేనే ఆ వేడి మీద వెంటనే ఆయిల్లో పడగానే ఫ్రై అవుతుంది. చూడండి, ఇట్లా సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి. పిల్లలకి చిప్స్ అంటే చాలా ఇష్టం కదండి. పొటాటో చిప్సే కాకుండా ఇలా కూర అరటికాయతో కూడా చిప్స్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా వన్స్ చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో వేడి మీదే కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం వేసి ఇలా టాస్ చేసుకోవాలి. పొడిగా కూడా ఉంచేసుకోవచ్చు, కానీ కొంచెం బాగుంటుంది స్పైసీగానే. నేను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ లాగా కారం యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టం అండి. కారం వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి, లేదా చాట్ మసాలా పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఎలా పెళ్ళమని ముక్కలైపోతుందో, ఆయిల్ కూడా పీల్చలేదు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీస్ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్లో రెడ్ కలర్ డాట్ వస్తుందండి, అక్కడ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలా రెసిపీని ట్రై చేసి పెట్టుకోండి. 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి క్రిస్పీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోవద్దండి.